नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ऐसे इमेज మీరు వేసారా ఎప్పుడన్నా అవకాశం రాదా వేసుకొని చెప్పండి ఎట్లా ఉంది బాబు దీనికి ఓకే అందరికి తెలుసు దీనికి పర్పస్ ఏంటి మనం నైట్ కూడా దానికి తర్వాత యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ సైట్ ప్రొటెక్ట్ చేయడానికి కెమెరా లాభం యూజ్ చేసావా లెట్ దమ్ యూజ్ అండ్ ఏది మనము కొనుక్కున్న ఐటమ్స్ యాక్చువల్గా గ్రౌండ్ యాక్సిడెంట్ కాకుండా తర్వాత యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ సైట్ ప్రొటెక్ట్ చేయడానికి కెమెరా ఈ ప్రెస్ మీట్లో రెండు ముఖ్యమైన విషయాలు మీ అందరితో షేర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఇవాళ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఈ ఏదైతే రోడ్ ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు బాధితులు ఉంటారు, అటువైపు మనం పూర్తి ఎత్తనంగా దృష్టి ఉండాలి డిపార్ట్మెంట్కి. మన దగ్గరే మీకు అందరికి తెలుసు దట్ 4 కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాయి. మరియు ఒక డీసీపీ రోడ్ సేఫ్టీ గారు పోస్ట్ అవ్వడం జరిగింది ఫుల్ టైం, శ్రీబాల గారు. వెరీ శ్రీబాల ఓకే. సో దాంట్లో అంతా మన ఫోకస్ చేసుకొని దృష్టి కేంద్రీకరించి ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఈ అంతా 3 ఇంజనీరింగ్ ఈ ఉన్నటువంటి 3 జనరల్గా చెప్తాం ట్రిపుల్ బట్ దాంట్లో ఒకటి ఎడ్యుకేషన్ మీన్స్ అవేర్నెస్ ఒకటి కల్పించి రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ యాక్షన్ ప్లాన్ రూపకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ వైపు నుంచి ఒక ఫస్ట్ రెస్పాండర్ అనేది ఒక కొత్త ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ రెస్పాండర్ ఏంటి అంటే రోడ్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ అందరికీ తెలుసు అంతకుముందు దీనికి భాగంగా ఏదో పని చేయాలంటే దాంట్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఫేజ్ వారీగా అది చేస్తే దాంట్లో రావాల్సింది రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం ఆల్ ట్రాఫిక్ వారికి సిపిఆర్ ట్రైనింగ్ అంటే వారికి ఇనీషియల్గా వాళ్ళు చేరుకున్న వాళ్ళు నార్మల్గా ఈ గుండె జబ్బు కానీ అలాంటివి కేసులో లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఉంటారు. సపోజ్ ఒక పబ్లిక్ కంగ్లోమరేషన్లో కానీ పబ్లిక్ గ్యాదరింగ్లో కానీ అలాంటి సమస్య వస్తాయి. అదేవిధంగా రోడ్ ప్రమాదంలో ఫస్ట్ ట్రాఫిక్ పోలీస్ వారు చేరుకుంటారు కనుక వాళ్ళకి గోల్డెన్ అవర్ అంటే కొన్ని అలాంటి రోడ్ ప్రమాదంలో గోల్డెన్ అవర్ అంటే ఒక తక్కువ టైం ఉంటుంది కొన్ని కేసెస్లో. ఆ టైంలో సరైన వాళ్ళకి మెడికల్ మద్దతు కల్పించగలిగితే వాళ్ళకి ప్రాణం కాపాడగలుగుతాము. అదేవిధంగా
ప్రాణంతో మాత్రమే కాదు, దానికి లిమ్ కూడా, లైఫ్ అండ్ లిమ్ కాపాడిన దానికి వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 2 భాగాలు. ఫస్ట్ వాళ్ళకి రెస్పాండ్ ఎట్లా అవ్వాలి. రెండోది షిఫ్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఎట్లా చేయాలి. అదే కార్యక్రమంలో ఇప్పుడు జాతీయ రహదారి కానీ రాష్ట్రీయ రహదారి కానీ దాంట్లో ఉన్నటువంటి ఢాబా ఓనర్స్ కానివ్వండి, పెట్రోల్ బంక్ ఓనర్స్ కానివ్వండి, మిగతా టైర్ పంచర్ షాప్ కానివ్వండి, వీళ్ళు అందరితో కూడా చేతో కలిపి రోడ్ ప్రమాదం తగ్గించడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో వారితో మనం భాగస్వామి అయ్యి వారికి కూడా ట్రైనింగ్ ఇస్తాము. వారికి ట్రైనింగ్ ఇచ్చి సరైన సమయంలో వాళ్ళు కనీసం పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ, మరియు షిఫ్టింగ్లో మద్దతు చేసినా కానీ, ఇమీడియట్ హెల్ప్ చేసినా కానీ ఎన్నో రోడ్ ప్రమాదాలలో కూలిపోయే ప్రాణాలు మనం కాపాడడానికి ఆస్కారం ఉన్నది. సో దీని మీద ఫోకస్ చేస్తూ చేయడం జరిగింది. ఇప్పటికీ ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఈ కరెంట్ ఇయర్లో దాదాపుగా ఇంచుమించుగా రోడ్ ప్రమాదం ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్లో 15% అండ్ లైఫ్ లాస్లో 20% ఇప్పటికీ తగ్గించడం జరిగింది. ఈ కొత్త ప్రోగ్రాం వలన ఇంకా కొన్ని మనము రోజుకి మీ అందరికి తెలుసు ట్రాఫిక్ పెరుగుతూ ఉన్నది. అంతకుముందు తక్కువ ట్రాఫిక్ ఉన్న చోట్ల కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ ఇప్పుడు వచ్చేసింది. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆర్ బీయింగ్ యాడెడ్. సో ఇది ఛాలెంజ్ని చేయడానికి సో మేము మీ అందరి ద్వారా కూడా జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారి, ఏ రహదారిలో ఉన్నటువంటి అలాంటి షాప్ ఓనర్స్ కానీ, పెట్రోల్ బంక్ ఓనర్స్ కానీ, ఢాబా ఓనర్స్ కానీ, రెస్టారెంట్ ఓనర్స్ గారికి తెలియపరిచేస్తాము. ఈ ప్రోగ్రాంలో భాగస్వామి అయ్యి మీరు కూడా మీ సహకారం మీ దాంట్లో ఉనండి. దీంట్లో వారికి గుర్తింపు కలగడంతో పాటు కొన్ని ఎగ్జాంపులరీ కేసెస్లో, ఇంపార్టెంట్ కేసెస్లో క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులకి కంట్రిబ్యూషన్లో బట్టి వారికి ఒక గుడ్ సమార్టన్, గుడ్ సిటిజన్ అవార్డ్ చేసుకొని వారికి గుర్తింపు చేయడం జరుగుతుంది. గుర్తింపుతో పాటు మన ఆత్మ సంతోషం ఏదైతే ఉంటుందో, ఎంతో సంతృప్తి కలుగుతుంది ఒక ప్రాణం కాపాడాలంటే. దాని గురించి మరి ఒకసారి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియపరిచేస్తున్నాము. అదే క్రమం వరకు కూడా చాలా మంచి పని చేస్తున్నారు. దీంట్లో ఓన్లీ ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించడం మాత్రమే కాదు, దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్కి కూడా మద్దతుగా ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ ఒక విషయం మేము చెప్పాము అంతకుముందు. అప్పుడు మీ అందరికీ మాత్రమే కాదు, మా వాళ్ళకి కూడా కొంత డౌట్ వచ్చింది, ఈ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ మీద అంతా ఫోకస్ ఎందుకు చేస్తున్నాం. మరి ఒకసారి మీకు జస్ట్ మెమొరీ రిఫ్రెష్ అవ్వాలంటే, ఎవరైనా కావాలని టెంపర్డ్ నంబర్ ప్లేట్, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ లేని వాహనంలో తిరిగితే ఒక చట్టబద్ధంగా ఉన్నటువంటి సిటిజన్ ఎందుకు తిరుగుతాడు? పౌరుడు తిరగడు కదా, ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో డేటా తీస్తే 60% ఆఫెన్సెస్లో ఏ ఫేక్ నెంబర్ ప్లేట్ కానీ, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ, ఇప్పుడు తాజా ఉదాహరణ మనం ఇప్పుడు ఫ్రెష్ చూస్తున్నాం ఈ గాంజా కేసులో కూడా ఫేక్ నెంబర్ ప్లేట్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో క్విక్గా చైన్ స్నాచింగ్ డిటెక్ట్ అవ్వడానికి కూడా అదే కారణం. దట్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్లో సుమారుగా ఇప్పటి వరకు 6 నెలలలో 60,000 పైన కేసు నమోదు చేయడంతో పాటు కొందరికి జైలు శిక్ష కూడా పంపడం జరిగింది. సో ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ అందరూ కూడా చట్టబద్ధంగా ఉండాలి. యాక్చువల్లీ ఇది చట్టం, ఇది కొత్త మనం చేసేది ఏం లేదు. కానీ దాంట్లో దశ కేంద్రీకరించి చేయడం వల్ల నేరాలను కూడా అరికట్టడానికి మనకు చాలా అవకాశం దొరుకుతుంది. సో అదే సమయంలో ఇలాంటి వాళ్ళు మద్దతు చేసినందుకు వీళ్ళు ఇంకా సక్రమంగా పనిచేయాలని దాని గురించి అన్ని వారికి అత్యవసరాలు ఉన్నటువంటి సుమారుగా 2.5 crores వర్త్ అంత మెటీరియల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చినటువంటి దాంతో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంత మెటీరియల్ వాళ్ళకి ఇవ్వడం వలన రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు ఉత్సాహంతో, కొత్త ఉత్సాహంతో, ఈ స్ఫూర్తితో పనిచేసి ఇంకా చక్కగా రాచకుంట పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బందులు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడంతో పాటు ప్రాణం కాపాడడంతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా సహాయపడతారని మేము ఆశిస్తున్నాము.
జస్ట్ సింబాలికంగా మనము ఇన్స్పెక్టర్స్ అండ్ ఏవవ్ అందరికీ మీటింగ్ చేసుకొని వాళ్ళకి కొత్తగా ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీ ముందుగా ఒక ఇద్దరు ముగ్గురికి నేను సింబాలికంగా ఒక ల్యాప్టాప్ కూడా అందజేస్తాను.